హాయ్ అండి, నమస్తే. నేనైతే ఈరోజు బుడం దోసకాయల పచ్చడి తయారు చేయబోతున్నానండి. బుడం దోసకాయలు అంటే చిన్న దోసకాయలు, ఇవి చేలల్లో ఎక్కువగా పండుతాయి. ఈ బుడం దోసకాయలను అయితే మా అత్తయ్య చేల నుంచి తీసుకొచ్చి పంపించిందండి. ఇలా దోసకాయలని నీట్గా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకునేటప్పుడు చేదు చూసుకోవాలి. దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా గ్యాస్ మీద అయితే కళాయిని పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, కొన్ని పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలండి. పల్లీలు కూడా వేసి వేయించుకున్న తర్వాత అయితే కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవి కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా తాలింపు మొత్తాన్ని ఒకసారి గంట పెట్టి తిప్పుకున్న తర్వాత అయితే ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. చింతపండు కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే దోసకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి. అలాగే రుచికి ఉప్పును కూడా యాడ్ చేశాను. ఇలా మొత్తం తాలింపు అంతా తిప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ముందుగా తాలింపు పెట్టుకున్న పచ్చిమిర్చి, పల్లీలను కూడా ఇట్లా రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత అయితే పచ్చిమిర్చి మెదిగిన తర్వాత కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసి ఒకసారి ఇలా దంచుకోవాలండి. పచ్చడి మొత్తం ఇలా దంచుకున్న తర్వాత బౌల్లోకి అయితే తీసుకోవాలి. పచ్చడిని రోట్లో దంచుకునేటప్పుడు అయితే మరీ మెత్తగా కాకుండా, మిక్సీలో పట్టినట్టు కాకుండా కొంచెం అయితే కచ్చా పచ్చగా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత అయితే ఈ పచ్చడిని పోపు వేసుకోవాలి. పోపు కోసం అయితే ముందుగా అదే స్టవ్ మీద అయితే అదే కళాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకోనండి. ఆయిల్ వేడైన తర్వాత అయితే పోపు గింజలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే తాలింపు గింజలు, కరివేపాకును కూడా యాడ్ చేసి ఇలా పోపు వేసుకుంటున్నాను. పోపు మొత్తం అయిపోయిన తర్వాత ముందుగా నూరు పెట్టుకున్న పచ్చడిని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. ఏంటంటే ఈ పచ్చడి తాలింపు వేసుకోకపోయినా తినొచ్చు, కానీ ఏంటంటే పచ్చివాసన అనేది పోతుంది కాబట్టి ఈ పచ్చడిని ఇలా పోపు వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా పోపు వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా అయినా తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుందండి.